అంటే నేను రూపాయికి నేను టికెట్ బుక్ చేసుకున్నానా? నాకు టికెట్ బుక్ అయిపోయింది, రూపాయికి నాకు టికెట్ బుక్ అయింది. అంటే ఈ రకమైన స్కామ్ అనేది చాలా వరకు జరుగుతుంది ఈ రోజులలో. జనాలు ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఈ విధంగా ఫ్రాడ్ వెబ్సైట్స్ పెట్టి హే గైస్, ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు, మీరు చూసింది నిజమే. అంటే జనాలలో ఐపీఎల్ క్రేజ్ చాలా ఉంది క్రికెట్ సంబంధించింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఎస్ఆర్ఎస్ సంబంధించిన క్రేజ్ ఇంకా ఎక్కువ ఉంది. అంటే మన హోమ్ టీమ్కి సపోర్ట్ చేయాలి అని చెప్పి చాలామంది ఉన్నారు. సో ఇదే క్యాచ్ చేసుకొని, అంటే ఆబ్వియస్ ఇది ఒక్కటనే కాదు, ప్రతి ఒక్క హోమ్ టీమ్కి ప్రతి ఒక్క చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను టికెట్ అంటే నేను మ్యాచ్కి వెళ్ళాలి, మ్యాచ్ చూడాలి నేను లైవ్లో అని చెప్పేసి అనుకుంటారు. ఇదే క్యాచ్ చేసుకుంటారు చాలామంది స్కామర్స్. ఎట్లా అంటే చెప్తా. వీళ్ళు ఇన్స్టాగ్రామ్స్లలో సోషల్ మీడియాస్లలో వీళ్ళు యాడ్స్ అనేది ప్లే ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసేసి వీళ్ళు ఆ యాడ్స్ అనేది అంటే దానికి ఒక బూస్ట్ ఆప్షన్ ఉంటుంది ప్రమోషన్కి. సో బూస్ట్ అనేది చేస్తున్నారు. సో ఒక 1000 to 1000 మెంబర్స్ రీచ్ అయ్యేటట్టు, అంటే 500 రూపీస్ ఇచ్చేసి 1000 మెంబర్స్ రీచ్ అయ్యేటట్టు, 2000 మెంబర్స్ రీచ్ అయ్యేటట్టు. సో దాంట్లో ప్రమోషన్ ఒకసారి కావాలని చెక్ చేసుకోండి. అంటే బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బూస్ట్ అనే ఆప్షన్ కొట్టేసి వీళ్ళు పేమెంట్ చేసేసి జనాలలో వదులుతున్నారు. ఇప్పుడు ఏదైతే మనకు ఐడియా వస్తుందో, అంటే మనం ఇప్పుడు స్టోరీస్ ఓపెన్ చేస్తాము, లేకుంటే యాడ్స్ మనం ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాము, లేకుంటే ఏదో ఒక థర్డ్ పార్టీ సంబంధించిన ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకి ఒక ప్లే కనిపిస్తుంది. అంటే ఐపీఎల్ టికెట్స్ కావాలంటే ఇట్లా బుక్ చేసుకోండి, ఇక్కడ టికెట్స్ ఉన్నాయని చెప్పేసి వస్తుంది. ఈ స్కామర్స్ ఎట్లా ఉంటారంటే సేమ్ యాస్టీస్, ఇప్పుడు పేటిఎం కానీ బుక్ మై షో కానీ యాస్టీస్ సేమ్ లోగో దింపుతారు. అంటే కొంచెం డిఫరెన్స్ మైనర్ చేంజ్ చేసేసి సో సేమ్ యాస్టీస్గా సేమ్ దింపేస్తారు ఆ లోగోస్ని. సో మనం ఏమనుకుంటాం, అదే వెబ్సైట్ అనుకుంటాం. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్టే మనం ఏదైనా మాట్లాడినాం అనుకో, సపోజ్ ఒక టీషర్ట్ గురించి కానీ, ఒక ఫోన్ గురించి కానీ, ఇంకా ఏదైనా కొన్ని ప్రోడక్ట్స్ గురించి కానీ, లేకుంటే ఏదైనా జిమ్ ఏదో ర్యాండమ్గా మనం మాట్లాడుతూ ఉంటాం. సో దానికి సంబంధించిన యాడ్స్ మనకు వస్తూ ఉంటాయి. నువ్వు ఇప్పుడు నేను ఒక ల్యాప్టాప్ కొనాలనుకున్న టైంలో దానికి సంబంధించిన ల్యాప్టాప్ సంబంధించిన కొన్ని యాడ్స్ వస్తాయి. చూసుకున్నావు, అబ్జర్వ్ చేసుకుంటే ఎవరికైనా చాలామందికి వచ్చాయి, నాకైతే చాలాసార్లు వస్తుంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈ యాడ్స్ అనేది ఇప్పుడు నేను ప్రమోట్ ఇప్పుడు నేనే అనుకోండి, ఒక ఫేక్ స్కామర్ అనుకోండి. సో నేనేం చేస్తా, బూస్ట్ చేసేస్తా. ఇప్పుడు మన ప్రజెంట్ సన్ రైజర్స్ వర్సెస్ ముంబై దానికి సంబంధించింది జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి చూపిస్తా. దీని ఒక్కటే కాదు, చాలా వరకు జరిగినాయి. చాలామంది ఇలా మోసపోతున్నారు. ఇప్పుడు నేను బూస్ట్ యాడ్ కొడతాను. సో ఇప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడుకుని సన్ రైజర్స్కు ముంబైకి మ్యాచ్ జరుగుతుంది, దీని టికెట్స్ అయిపోయినాయి, టికెట్స్ కావాలి అని చెప్పేసి టికెట్స్ సన్ రైజర్స్ ముంబై ఈరోజు మనకి సో డేట్ రోజు మనకి ఐపీఎల్ మన ఉప్పల్ స్టేడియం అనేది జరుగుతుంది మ్యాచ్. సో దాని టికెట్స్ కావాలి అని చెప్పేసి అంటే నా కమాండ్ అనేది దానికి వెళ్ళిపోతే, ఫోన్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి చెప్పిన ఇందాక మన స్టోరీ కానీ లేకుంటే రీల్స్ కానీ ఏదో ఒకటి మనం ఓపెన్ చేసి వెళ్తూ చూస్తుంటాం, నెక్స్ట్ కొడుతూ ఉంటాం. సో అలా ఈ యాడ్ అనేది వస్తుంది. సో సేమ్ యాజ్ ఇప్పుడు నేను మీకు రికార్డింగ్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ అంటే వేరే వాళ్ళకి సంబంధించింది కన్ఫర్మ్ అయిన టికెట్ ఇది నేను చూపిస్తాను. టికెట్ యువర్ బుకింగ్ ఈజ్ కన్ఫర్మ్. అండ్ ఇంకోటి ఇక్కడ కింద చూడండి, ఇట్ విల్ బి సెండ్ టు యూ ఆన్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్ 12 hours బిఫోర్ ద కన్సల్ట్మెంట్ ఆఫ్ ద మ్యాచ్. అంటే 12 hours బిఫోర్, మ్యాచ్కి ముందు 12 hours బిఫోర్ మనకి టికెట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు వేరే సైట్స్లో మరి ఆన్ ద స్పాట్లో ఎందుకు వస్తున్నాయి అంటే చాలామంది జనాలు మోసపోతున్నారు దీనివల్ల. ఇప్పుడు అక్కడ టికెట్స్ మనకి ఇప్పుడు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అయినప్పుడు చాలామంది ఉంటారు, కొన్ని లక్షల మంది బుక్ చేద్దామని ట్రై చేస్తారు. మనకి ఇక్కడ క్యూ కనిపిస్తూ ఉంటుంది, అది యూ ఆర్ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్ 6,000, 5,000, 1 lakh, 2 lakhs, 50,000 ఆ టైప్లో క్యూ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఓపెన్ అయిన వితిన్ మినిట్స్లోనే, అంటే చాలామంది బుక్ చేస్తూ ఉంటారు. వితిన్ కొన్ని మినిట్స్లో, కొన్ని అవర్స్లోనే ఆ టికెట్స్ అన్నీ మొత్తం సేల్ అయిపోతాయి. అట్లా సేల్ అయిపోయిన తర్వాత ఇక మనకి టికెట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. మన టికెట్స్ అయిపోయిన అప్పుడు మనకు పాపర్టీ వచ్చిన యాడ్స్లో ఇట్లా ఒక యాడ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, booktheshows.com అని కనిపిస్తుంది ఇక్కడ మీకు. అంటే బుక్ మై షో వేరు, booktheshows.com వేరు. సో ఇక్కడ మీరు చూడండి, బుక్ మై షో అని మీకు సైడ్ పైన కనిపిస్తుంది. అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదు, ఇది ఫేక్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ వేరే ఉంది, ఫేక్ వెబ్సైట్ ఎట్లా అని చెప్పేసి చెప్తా. సో ఆర్డర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి అంటే ఆల్రెడీ మీరు తెలిసిన వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని సౌత్ స్టాండ్లో బ్లాక్ 2లో అంటే 1,998 రూపీస్ పడింది. అంటే 2 టికెట్ల కంటే ఒక టికెట్కి నీకు 999 రూపీస్ పడింది. కానీ ఇది ఒరిజినల్ టికెట్స్ కాదు, ఇది ఫేక్ టికెట్స్. అంటే ఇక్కడ CGST లేదు, స్టేట్ సంబంధించిన అంటే సెంట్రల్ సంబంధించిన లేదు, నీకు స్టేట్ సంబంధించిన GST, అసలు GSTకి సంబంధించిన వర్డే లేదు. సో వీళ్ళు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అంటే టికెట్స్ చూపించాలి, QR కోడ్ సంబంధించిన టికెట్స్ అనేది రావాలి. ఇప్పుడు మీరు ఇందాక చూసిన వెబ్సైట్ వచ్చేసి కన్ఫర్మేషన్ సంబంధించింది, కానీ అక్కడ కన్ఫర్మ్ కాలేదు అది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే
ఇది అసలైన ఫ్రాడ్ సంబంధించిన వెబ్సైట్. ఓపెన్ చేస్తాం, చూడు ఎలా వచ్చింది చూడు. ఇక్కడ ఇది ఒకటే కాదు, చెన్నైకి సంబంధించిన మ్యాచ్ ఉండే అయిపోయింది కాబట్టి సోల్డ్ అవుట్ పెట్టిండు. ముంబైకి సంబంధించిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎప్పుడో జరిగింది, ముంబైలో జరిగినప్పుడు ఇది ఇట్లా చాలా వరకు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేదైనా 23rd రోజు మనకి ఎస్ఆర్హెచ్ ముంబై నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన యాడ్ అనేది పెట్టింది పోస్ట్. ఇప్పుడు మనం చూసుకుంటే పేటీఎం కానీ ఇప్పుడు కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్లో చూసుకుంటే అక్కడ నీకు సోల్డ్ అవుట్ టికెట్స్ అని టికెట్స్ లేవని చెప్పి చూపిస్తుంది. కానీ ఇక్కడ మరి టికెట్స్ ఎట్లున్నాయి? ఓపెన్ చేస్తాం, ఇక్కడ ఓన్లీ 9 లెఫ్ట్ అంట. అంటే జనాల్ని ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారంటే 9 లెఫ్ట్ ఉన్నాయి కాబట్టి తొందర క్లిక్ చేసుకోవాలి. మనకు మనం అదృష్టం ఉంది, మనకి 9 టికెట్స్ వచ్చినాయి, ఇంకా 9 టికెట్స్ ఉన్నాయి. సో మనకు ఒక 2-3 టికెట్స్ కావాలి. ఎంతమంది ఉన్నారు? ఒక 4-5 ఉన్నారు. బుక్ చేసుకుందాం తొందర అని చెప్పేసి ఇంకో పర్సన్ ఎంతమంది? 5 టికెట్స్ అనుకుందాం. సరే, ఇక్కడ సీట్ సెలెక్షన్ ఇది ఇచ్చేది సౌత్ స్టాండ్ బ్లాక్, సో అండ్ సో బ్లాక్. సీట్ సెలెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది అది మీకు తెలుసు, చాలామంది తెలుసు సీట్ మనం ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామని. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు నార్త్ స్టాండ్కి చూసుకుంటే 1400 రూపీస్, అంటే 1499. సో సౌత్ స్టాండ్ చూసుకుంటే 99,999. ఈస్ట్ స్టాండ్ చూసుకుంటే 2499. సౌత్ స్టాండ్ బ్లాక్ సి 2999. ఇట్లా నార్త్ స్టాండ్ బ్లాక్ ఏ 3499. సో ఇక్కడ నేను ఒక టికెట్ పెడదాం, సౌత్ స్టాండ్ బుక్ చేసుకుంటాను. సో ఇక్కడ ఈమెయిల్ ఎవరిని అడుగుతుందో, సో ఈమెయిల్ అని ఇచ్చేస్తున్నాను నేను. అంటే ఇది చేయడానికి కావాలని, అంటే జనాల్ని ఎంత అంటే మనం తొందర చూసుకోము. అది అసలు ఆ వెబ్సైట్ అనేది కూడా చూసుకోము. ఫేక్ వెబ్సైటా ఒరిజినల్ వెబ్సైటా చూడు, నీకు అర్థమవుతుందా? బుక్ మై షో అనేది చెప్పేసి అనేది స్పోర్టింగ్ అట్లా వస్తుందా? సరే, ఇక్కడ యూపీఐ డీటెయిల్స్ అడుగుతుంది. నేను కొట్టేసిన, నా డీటెయిల్స్ ఇచ్చేసిన, యూపీఐ పెడదాం. పేమెంట్ ఇట్లా వస్తుందా? ఎవరైనా పేమెంట్ ఇట్లా చేస్తారా? మనం చాలా వరకు మూవీస్ మేము బుక్ చేసుకుంటున్నాము మన బుక్ మై షోలో వాడిని. ఇట్లా కొన్ని సైట్స్లలో అఫీషియల్ సైట్స్ ఇది అన్అఫీషియల్. ఆ బుక్ మై షో అనేది అఫీషియలే, కానీ ఇది ఫేక్ వెబ్సైట్. అంటే జనాలు పిచ్చోట్ చేయడానికి ఇలా తీసుకుని వచ్చిన డొమైన్స్ని. ఇది బ్లాక్ అయితే ఇంకొక డొమైన్, ఇది కాకుండా ఇంకొక డొమైన్. ఇట్లా ఇది ఒకటే కాదు, చాలాకు సంబంధించిన చాలా ఫేక్ వెబ్సైట్స్ ఇలా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఇలా వేస్తా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ కాపీ చేస్తే ఓపెన్ చేస్తున్నా, పేస్ట్ చేసా. అసలు నెంబర్ రాదు, ఏమీ రాదు. అనిల్ లక్ష విఆర్ అని అంటే ఏదో సరే మర్చెంట్ ఐడి, యూపీఐ ఐడి కొట్టేస్తే ఇక్కడ మనం అమౌంట్ కొట్టాలంట. అంటే జనాల్ని ఏ రకంగా చూత చేస్తుంటారు చూడండి. సో ఇక్కడ నేను ఒక 1 రూపీ కొట్టిన, కాపీ కొట్టిన, యూటీఆర్ రిఫరెన్స్ ఐడి. ఇప్పుడు నాకు ఇది కూడా వస్తుంది చూడు, దీనికి సంబంధించింది కన్ఫర్మేషన్ వస్తుంది. వీఆర్ వెరిఫైయింగ్ ద స్టేటస్ ఆఫ్ యువర్ పేమెంట్, ఇట్ మే టేక్. ఇగో అంటే నేను రూపాయికి నేను టికెట్ బుక్ చేసుకున్నానా? నాకు టికెట్ బుక్ అయిపోయింది, రూపాయి నాకు టికెట్ బుక్ అయింది. అంటే జనాల్ని ఏ విధంగా పిచ్చోళ్ళని చేస్తున్నా అర్థం చేసుకుంటే, అంటే ఏ విధంగా జనాలకు డబ్బులు మోసం చేయాలి. ఇప్పుడు నాకు టికెట్ రాదు, ఎట్లా వస్తుంది అనుకుంటున్నాను? రాదు. అది నేను పెట్టింది రూపాయి పెట్టి పంపించిన, నాకు రూపాయికి ఇప్పుడు నాకు టికెట్ కన్ఫర్మేషన్ అయ్యి కన్ఫర్మ్డ్ అయింది. నాకు రూపాయికి నాకు 999 రూపాయలకు సంబంధించి వచ్చిందా? అంటే ఈ రకమైన స్కామ్ అనేది చాలా వరకు జరుగుతుంది ఈ రోజులలో, చాలామంది చెప్పిండ్రు. సో ఏం చేస్తావు ఇక్కడ అది నాకు టికెట్స్ బుక్ అయింది, నేను వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి మన టికెట్స్ ప్రింట్ కావాలి కాబట్టి ప్రింట్ కాడికి వెళ్తారు. ప్రింట్ కాడికి ఇది అఫీషియల్ సైట్ కాదు, అన్అఫీషియల్ సైట్. ఇది ఫేక్ వెబ్సైట్లో బుక్ చేసిండ్రు. అంటే ఇక్కడ లాస్ అయింది ఎవరు? మనం. జనాలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అర్థం చేసుకోండి. ఈ విధంగా ఫ్రాడ్ వెబ్సైట్స్ పెట్టి జనాలు డబ్బులు తీసుకుంటున్నారు. ఇది ఒక స్కామ్. జనాలకున్న తొందరపాటు. ఇప్పుడు నేను ఓపెన్ చేసినాక సేమ్ అదే 9 టికెట్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. కానీ జనాలు ఏంటంటే ఇప్పుడు అక్కడ 9 టికెట్స్ ఉన్నసరికి అది జనాలు తప్పని అనట్లేదు. 9 టికెట్స్ అది తొందర అయిపోతాయి నేను బుక్ చేసి ఉంచిన అని చెప్పేసి అని, అంటే హోల్లో పెడతాం కాబట్టి తొందర చేసుకోవాలి అని చెప్పేసి అని బుక్ చేస్తాం. ఇట్లా ఐపీఎల్కి సంబంధించిన టికెట్ స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో అఫీషియల్గా చూసుకున్నట్టయితే మనకి ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన టికెట్స్ 2100, 2200, 2100 వేసుకుందాము. సో అఫీషియల్గా చూసుకుంటే మనకి ఇలా వస్తుంది బుకింగ్కి. సో నేను ఒక 2 టికెట్స్ బుక్ చేద్దామని ఒక 1 టికెట్ బుక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఇలా ఉంటుంది స్టాండ్స్ సెలెక్షన్ ఇలా ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్స్లో ఇలా ఉంటుంది స్టాండ్స్ బుక్ చేసుకోవడానికి. డైరెక్ట్గా నీకు ఎన్ని కావాలో అన్ని కొట్టడం కాదు. జనాలు మోసపోకండి. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు
నీకు యాడ్స్ వస్తున్నాయని చెప్పేసి దండ పోయి నువ్వు క్లిక్ చేయడం కాదు కదా. ఇక్కడ ఇప్పుడు నేను ఆలో జైపూర్ లాంజ్ కొట్టేసాను, నేను 12,000 నాకు రూపీస్ పడుతుంది. ఇక్కడ చూసుకోండి, సెలక్షన్ ఈ విధంగా నడుస్తుంది. మనకు స్టాండ్స్ బుక్ చేసుకుంటాం, మళ్ళీ తర్వాత సీట్ అనేది బుక్ చేసుకుంటాం మాట, మనకి ఏ సీట్ కావాలని చెప్పేసి అని. సీట్ సెలక్షన్ లేదు, స్టాండ్స్ ఏంటి, దాన్ని చదివిచ్చేస్తారు అనుకుంటున్నారా? అంటే మోసపోకండి, ఇలా మోసం చేస్తున్నారు స్కామర్స్. సోషల్ మీడియాని ఈ స్కామర్స్ ఏ విధంగా చేస్తున్నారు, జనాలకున్న క్రికెట్ పిచ్ని ఈ విధంగా వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. టికెట్స్ దొరకకపోతే ఎలా అని చెప్పేసి అన్నారు. ఎవరో ఒక కంపల్సరీ టికెట్స్ వచ్చినాయట, టికెట్స్ నాకు ఇక్కడ వచ్చినాయని చెప్పేసి ఎందుకు వస్తాయి? వాడు చూతే బాగా నచ్చినాక వాడేంది, వాడు ఏది వాడు 500 రూపాయలు పెడతాడు, 1000 రూపాయలు పెట్టేసి వాడు బూక్ చేసుకుంటాడు వాడు. కానీ ఇక్కడ మోసపోయేది వాడు మనం. వాడు బూక్ చేసుకుంటే 1000 మందికి పోతుంది కావచ్చు, 1000 మందిలో 10 మందికి వస్తారు. 10 మంది పెట్టుకున్నాను అనుకో బుకింగ్, 10 మందిలో ఇప్పుడు మామూలు ఇప్పుడు నేను చూపించిందే నీకు 2 టికెట్లు బుక్ అయ్యి ఉన్నాయి. అట్లా ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్స్ పోదాం, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ పోదాం అనుకున్నారు, ఒక 10 మంది పోదాం అనుకున్నారు అనుకోండి. 10 మంది పోదాం అనుకుంటే ఏముంటుంది, 10,000. నీకు 1000 ఒక 10 మంది నీకు జస్ట్ బుక్ చేసుకున్నా కానీ ఒక దగ్గర 10,000, ఇంకో దగ్గర ఇంకొక 5,000, ఇంకో 2,000, అట్లా ఒక్కొక్క రేట్ వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ మనకి 56,000 అవుతాయి జస్ట్ చిన్నగానే. అంటే అంటే ఓన్లీ జస్ట్ నీకు 1,000 రూపీస్ 99,999 బుక్ చేస్తే. అటువంటిది అరే నాకు కొంచెం లాంచ్ డిఫరెంట్ కావాలి అంటే తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం లాంచ్ డిఫరెంట్ కావాలి, కొంచెం రేట్ ఎక్కువ కావాలని చెప్పేసి 3,500 ఉంది, మీరు చూసినారు. అవి బుక్ చేసుకుంటే కొన్ని నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఈ స్కామర్స్కి వెళ్ళిపోతుంది. దయచేసి చెప్తున్నాను, ఏదైనా ఉంటాయి ఇట్లా మీకు డైరెక్ట్ మనకు అఫీషియల్ బుకింగ్ సైట్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళండి, దాంట్లో బుక్ చేసుకోండి, స్టాండ్ చేసుకోండి. అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా అక్కడ యాడ్ వచ్చింది ఇది జెన్యూన్, ఇక్కడ వచ్చింది జెన్యూన్ అని చెప్పి బుక్ చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇది జరిగిన సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సన్ రైజర్స్ ముంబై మ్యాచ్ అయితే ఉన్నది కదా, సో దాని గురించి అప్డేట్ అయితే ఇచ్చిన. సో ఇది ఒకటేగా మ్యాచ్ కాదు, చాలా మ్యాచెస్కి చాలా వరకు మరి ఇక్కడ ఇది జరిగింది. ఇందాక మీరు చూసిన ఇంకొక మ్యాచ్ కూడా ఉంది, దాంట్లో చెన్నైకి సంబంధించిన సంథింగ్ ఉంది ఇంకో మ్యాచ్, దానికి కూడా ఇట్లా నడుస్తుంది బుకింగ్స్. అలా మోసపోకండి. అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళండి, అఫీషియల్ వెబ్సైట్లో క్యూ ఉంటుంది, ఆ క్యూ అలా వెయిట్ చేయండి, బుక్ చేసుకోండి వెళ్ళాలనుకుంటే. లేదు అంటే ఇట్లా మంచిగా మ్యాచ్ అనేది టీవీలో చూసుకొని ఎంజాయ్ చేసుకోండి, మంచిగా పాప్కార్న్ తినుకుంటూ. అది చెప్పాలనుకున్నాను. అండ్ ఇది ఒకటే ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా ఇలాంటి స్కామ్ జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి వెబ్సైట్స్ వస్తూనే ఉంటాయి. సో ఏదో కొంచెం ఒక అవేర్నెస్ వస్తుంది ఈ వీడియో ద్వారా, ఒక నలుగురన్నా బుక్ చేసుకోకుండా ఉంటారు అని చెప్పి ఒక చిన్న హోప్ నాకు, అంతే. డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఇది చెప్పాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటివరకు సపోర్ట్ చేస్తుండండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. అండ్ మీకు కూడా ఇలా ఏమన్నా వెబ్సైట్స్ కానీ కనిపించినా, ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా జరుగుతాయి ఇట్లా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఇందాక చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఆ బుక్ మై షోకి సంబంధించి అది ఫేక్ వెబ్సైట్ నేను ఫస్ట్ చూపించింది, తర్వాత చూపించింది అఫీషియల్ వెబ్సైట్. సేమ్ యాస్టిస్ రిప్లికా, సేమ్ రిప్లికా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చెప్పండి, ఒకసారి కామెంట్స్ చేయండి, కరెంట్ అఫైర్స్ మీద చేద్దామా, లేకుంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలా, స్టోరీస్ కావాలా, హిస్టరీని ఏమైనా బయట తీద్దామా, లేకుంటే అంటే ఇట్లా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో చెప్తే ఆ టైప్ ఆఫ్ కంటెంట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను తీసుకురాని రెడీ ఉంటా అండ్ ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, ఓకేనా? అంటే ఇలాంటి. సో సరే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటివరకు బాయ్ అండ్ టేక్ కేర్. అండ్ జాగ్రత్తగా వెళ్ళండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఓకేనా? అండ్ ఎంజాయ్ ద మ్యాచెస్.